రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు పోసాని కృష్ణమురళిని కడప రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసానిని సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోసానికి గతంలో అనారోగ్య సమస్యలు ఉండటంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అయితే మరికొన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను కడప రిమ్స్ కు తరలించారు పోలీసు సిబ్బంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. అలాగే పోసాని మురళీకృష్ణ అయితే కనుక ఇవాళ దాదాపు మధ్యాహ్నం సమయంలో అయితే కనుక ఆయన పూర్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది ఆయన హుటాహుటిన కూడా ఏదైతే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించలేదు. అక్కడ ముఖ్యంగా ఇద్దరు డాక్టర్లతో కూడిన బృందం కూడా ఆయనకు పూర్తిస్థాయిలో కూడా ఏదైతే శస్త్రచికిత్స అందించడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో ఆయనకు ఇప్పటికే మనం చూసుకోవచ్చు గతంలో కూడా ఆయనకు ఆరోగ్య పరిస్థితులు కూడా పెద్ద ఎత్తున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి హార్ట్ కు సంబంధించిన వ్యాధితో కూడా ఆయన బాధపడుతున్నాడు. అలాగే బీపీ, షుగర్ ఇవన్నీ తదితర ఏదైతే ఉన్నాయో అన్ని కూడా పూర్తిగా ఆయనకు డౌన్ కావడంతో కూడా హుటాహుటిన ఆయన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక మరోపక్క ఏదైతే గడిచిన 2 రోజుల నుంచి కూడా పోసానికి కూడా పూర్తిస్థాయిలో నిద్ర లేని కారణంగా కూడా పూర్తిస్థాయిలో ఆయన ఈరోజు కనుక అస్వస్థతకు గురయ్యని చెప్పి ఉన్నటువంటి వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అటు కోర్టులో కావచ్చు, అలాగే హైదరాబాద్ నుంచి ఆయన తీసుకొచ్చిన ఆ ప్రయాణంలో భాగంగా పూర్తిస్థాయిలో కూడా 2 రోజులు నిద్ర లేనందువల్లనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఏదైతే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే దాదాపుగా 2 గంటల సేపు కూడా ఆయనకైతే కనుక కొన్ని వైద్య చికిత్సలు కూడా అక్కడ చేయడం జరిగింది. దానికోసం అక్కడ కొన్ని మెరుగైన చికిత్సలు లేనందువలన ఆయన అయితే కనుక ఏదైతే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కూడా ఇప్పుడే కొద్ది క్షేత్రం కింద మనం చూసుకోవచ్చు పూర్తిస్థాయిలో ఆయన ఏదైతే పోలీసులకు సంబంధించిన వాహనాలు కూడా పూర్తిస్థాయిలో కూడా కడప రిమ్స్ కు తీసుకురావడం జరుగుతుంది. అయితే కడప రిమ్స్ లో ఏదైతే మెరుగైన వైద్య చికిత్సలు ఉన్నాయో దాన్ని పూర్తి చేసుకునేందుకు కూడా పోలీసుల సమక్షంలో ఆయన అయితే తీసుకొస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో అయితే కనుక ఆయన మొత్తంగా ఈ కడప రిమ్స్ కు తీసుకురానున్నారు. ఇక్కడ ఆయనకు మెరుగైన చికిత్సలు అందిన తర్వాత ఆయన కడప సెంట్రల్ జైలు తీసుకెళ్తారా లేకుంటే కనుక ఏదైతే మళ్ళీ రాజంపేట సబ్ జైలు తీసుకెళ్తారా దానిపైన అయితే కనుక సర్వత్రా ఉత్కంఠ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక పోసారి ఆరోగ్యం అయితే కనుక పూర్తిస్థాయిలో ఆయనకు తీవ్ర అస్వస్థత అని చెప్పి అటు లాయర్లు చెప్తున్న పరిస్థితి అయితే, మరోపక్క డాక్టర్లు చూస్తే కనుక ఆయన ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీని అన్నిటికీ మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ తరలించి ఇక్కడ పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని చెప్పి ఇక్కడ రెఫర్ చేయడంతో కూడా రోడ్డు మార్గాన్ని అయితే కనుక ఆయన కడప రిమ్స్ తీసుకొచ్చిన పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. మేము సుధీర్, ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ పరిణామంలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చాలా మంది ఖండించినటువంటి పరిస్థితి. ఈ టైంలో ఎవరైనా పోసాని కృష్ణమురళిని ములాఖాత్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ అవుతే ఎవరు అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ఆయన గడిచిన ఏదైతే నిన్నటి దినం కూడా అరెస్ట్ కావడంతో కూడా ఈ రోజు ఉదయాన్నే మనం చూసుకోవచ్చు ఏదైతే రాజంపేట సబ్ జైలుకి అయితే కనుక ఏదైతే రాజంపేటకు సంబంధించిన ఎమ్మెల్యే అయినటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొరముట్ల శ్రీనివాసులు కూడా ఈ రోజు ఉదయాన్నే దాదాపుగా 10 గంటల సమయంలో కూడా వీళ్ళందరూ కూడా ఏదైతే రాజంపేట సబ్ జైలుకి వెళ్ళి కూడా ఆయన మిలాఖత్ కావడం జరిగింది, ఆయనతో మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా మీడియా సమావేశం నిర్వహిస్తూ కూడా చెప్పడం ఏంటంటే కనుక పూర్తి స్థాయిలో కూడా ఆయన ఆరోగ్యం క్షీణించింది, ఆయన ఖచ్చితంగా మెరుగైన వైద్య సేవలు అందించాలి అని చెప్పి ఆయన ఖచ్చితంగా ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పి వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఎవరైతే వీళ్ళిద్దరు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో బయటకు వచ్చిన తర్వాత గంటకే పూర్తిస్థాయిలో కూడా పోసానికి అయితే కనుక తీవ్ర స్థాయిలో అస్వస్థతకు గురయ్యనే ప్రకటన అయితే కనుక బయటకు రావడం జరిగింది. ఏదేమైనా మనం చూసుకుంటే కనుక ఆయన మిలాఖత్ అయితే కనుక పూర్తిస్థాయిలో ఇప్పటికే అటు మాజీ ఎమ్మెల్యే మరో రాయంపేట ఎమ్మెల్యే కూడా ఆయన మిలాఖత్ కావడం జరిగింది. దాన్ని వాళ్ళు బయటికి వచ్చిన పరిణామం తర్వాత కూడా ఈయనైతే కనుక పూర్తిస్థాయిలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెప్పి జైలు అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఆయన మెరుగైన వైద్య చికిత్స కోసం అయితే కనుక కడప రిమ్స్ కి అయితే తరలించారు. మేము రైట్ ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా తన భార్యకి ఫోన్ చేసి ధైర్యం చెప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా వచ్చి సందర్శించే అవకాశం ఏదైనా ఉందా? 100% ఖచ్చితంగా అయితే గనక ఏదైతే మనం ముందుగా చెప్పుకోవచ్చు ఏదైతే ఇతను వైసీపీ నేత కావడంతో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక రోల్ కూడా చేశారని చెప్పుకోవచ్చు, అలాగే ఒక అధికారికంగా పదవి కూడా అనిపించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా మనం చూసుకుంటే కనుక ఆయన ఆరోగ్య పరిస్థితి కనుక కొద్దిగా కుదుటగా ఉంటే కనుక గడిచిన 2 రోజుల్లో అయితే కనుక ఖచ్చితంగా ఆయన ఏదైతే జిల్లా పర్యటన ఉండిందని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు ఏదైతే కడప రిమ్స్ కు తరలించారో ఈ నేపథ్యంలో కూడా ఈ విషయం ఇప్పటికే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉంటుంది. దాదాపుగా నాకు తెలిసి రేపు
కానీ ఎల్లుండి కానీ ఆయన పరామర్శించేందుకు కూడా కడప రిమ్స్ కు వస్తారని చెప్పి ఇప్పటికే మనకు ప్రాథమికంగా సమాచారం ఉంది. ఏదేమైనా మొత్తంగా చూసుకుంటే కనుక ఆయన పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ ఇక్కడికి వస్తారనే ఊహాగానాలు అయితే పెద్ద ఎత్తున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మరో కొంతమంది నేతలు ఎవరైతే చెప్పుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే మనం చూసుకోవచ్చు. కొంతమంది అయితే కడప రిమ్స్ కు చేరుకోవడం జరిగింది ఆయన పరామర్శించేందుకు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా వైసీపీ శ్రేణులు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున రిమ్స్ కి అయితే చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. మరో 2 రోజుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో ఇక్కడికి వచ్చి ఆయన పరామర్శించే అవకాశాలు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. జమీమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ సుధీర్. వాలంటరీగా నాకు కొన్ని టెస్టులు చేయండి అని అడిగారు. మేము కొన్ని టెస్టులు చేసాం. ఇక్కడ చేసినంత వరకు నార్మల్ గానే ఉన్నాయి. ఇంకా కొన్ని టెస్టులు చేయడం కోసం కడప రిమ్స్ కి రెఫర్ చేసాం. అక్కడ ఆ టెస్టులు చూసిన తర్వాత అన్ని నార్మల్ గానే ఉంటే మళ్ళీ సార్ బ్యాక్ వచ్చారు. సార్ ఈసీజీలో వేరియేషన్స్ ఉన్నాయన్నారు ఎవరు చెప్పారు మీకు? చెప్తున్నారు కదా నేనేం చెప్పలేదు కదా. ఇక్కడ హాస్పిటల్ తీసుకొని వచ్చినారు కదా, ఏం అట్లాగా సార్ సమస్య. వాలంటరీగా నాకు కొన్ని టెస్టులు చేయండి అని అడిగారు. మేము కొన్ని టెస్టులు చేసాం. ఇక్కడ చేసినంత వరకు నార్మల్ గానే ఉన్నాయి. ఇంకా కొన్ని టెస్టులు చేయడం కోసం కడప రిమ్స్ కి రెఫర్ చేసాం. అక్కడ ఆ టెస్టులు చూసిన తర్వాత అన్ని నార్మల్ గానే ఉంటే మళ్ళీ సార్ బ్యాక్ వచ్చారు. సార్ ఈసీజీలో వేరియేషన్స్ ఉన్నాయన్నారు ఎవరు చెప్పారు మీకు? చెప్తున్నారు కదా. నేనేం చెప్పలేదు కదా. ఇక్కడ హాస్పిటల్ తీసుకొని వచ్చినారు కదా, ఏం అట్లాగా సార్ సమస్య. వాలంటరీగా నాకు కొన్ని టెస్టులు చేయండి అని అడిగారు. మేము కొన్ని టెస్టులు చేసాం. ఇక్కడ చేసినంత వరకు నార్మల్ గానే ఉన్నాయి. ఇంకా కొన్ని టెస్టులు చేయడం కోసం కడప రిమ్స్ కి రెఫర్ చేసాం. అక్కడ ఆ టెస్టులు చూసిన తర్వాత అన్ని నార్మల్ గానే ఉంటే మళ్ళీ సార్ బ్యాక్ వచ్చారు. సార్ ఈసీజీలో వేరియేషన్స్ ఉన్నాయన్నారు ఎవరు చెప్పారు మీకు? చెప్తున్నారు కదా. నేనేం చెప్పలేదు కదా. ఇక్కడ హాస్పిటల్ తీసుకొని వచ్చినారు కదా, ఏం అట్లాగా సార్ సమస్య. వాలంటరీగా నాకు కొన్ని టెస్టులు చేయండి అని అడిగారు. మేము కొన్ని టెస్టులు చేసాం. ఇక్కడ చేసినంత వరకు నార్మల్ గానే ఉన్నాయి. ఇంకా కొన్ని టెస్టులు చేయడం కోసం కడప రిమ్స్ కి రెఫర్ చేసాం. అక్కడ ఆ టెస్టులు చూసిన తర్వాత అన్ని నార్మల్ గానే ఉంటే మళ్ళీ సార్ బ్యాక్ వచ్చారు. సార్ ఈసీజీలో వేరియేషన్స్ ఉన్నాయన్నారు ఎవరు చెప్పారు మీకు? చెప్తున్నారు కదా. నేనేం చెప్పలేదు కదా.